అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ వై విత్ థాట్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగానే ఉన్నాను. ఈరోజు థాట్ ఏంటంటే, ఇవేంటో తెలుసు కదా, తెలంగాణలో రాగులు అని అంటారు. అదే మా ఆంధ్రాలో అనుకో వీటిని సోలు అని అంటారు. ఏంటి నీది ఆంధ్రానా? మనకి పెళ్ళయి 6 సంవత్సరాలు అయింది. నువ్వు ఆంధ్రా నుండి ఒరిస్సాకు వచ్చానన్న విషయాన్ని మర్చిపోయావా ఏంటి? 6 ఏళ్ళైనా 60 ఏళ్ళైనా సరే, ఏ ఆడపిల్లకైనా సరే అమ్మగారు ఊరు అమ్మగారు ఊరే. ఆ విషయంలో అయితే తగ్గేదేలే. జస్ట్ జోక్ అండి. మా ఒరిస్సాలో అయితే వీటిని సోలనే అంటారు. కాకపోతే ఒడియాలో ఏమంటారో మాకైతే తెలియదు కదా, ఎందుకంటే తెలుసు కదా నేను ఆంధ్ర అమ్మాయిని. ఇప్పుడు ఈ రాగుల్ని దోశల కోసం తయారు చేసుకుందాం, ఓకేనా? ఇప్పుడు మనం ఒక రాగులే కాకుండా అందులో కొంచెం రైస్, అలానే కొంచెం మెంతులు కూడా వేసుకోవాలి. అలానే కొంచెం మినపగుళ్ళు కొంచెం వేసుకోవాలన్నమాట. చివరగా ఇట్లా వాటర్ పోసుకుంటూ 1/2 అవర్ అనమాట నానబెట్టుకోవాలి. ఒక 1/2 అవర్ తర్వాత మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు 1/2 అవర్ అయిపోయింది కాబట్టి మిక్సీ పట్టుకుందాం. ఇలా మిక్సీ పట్టుకున్న దీన్ని బౌల్లో తీసుకుందాం. అలాగే దానికి తగ్గట్టు సాల్ట్, కొంచెం పెరుగు కూడా వేసుకుంటే చాలా బాగుంది. పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది అన్నమాట. ఇందులో మనం ఆనియన్స్ కూడా వేసేసుకోవచ్చు అనమాట. క్యారెట్ కానీ ఆనియన్ కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది. నేను కూడా వేస్తాను ఆనియన్. కొంచెం ఆనియన్స్ కూడా పెట్టుకుందాం, చాలా టేస్ట్గా ఉంటుంది. అలానే ఈ రాగి పిండితో రొట్టెలు చేసుకోవచ్చు, ఇడ్లీలు చేసుకోవచ్చు, అంబలి కూడా చేసుకోవచ్చు, చివరికి లడ్డూలు కూడా చేసుకోవచ్చు అండి. ఎందుకంటే చాలా బలం అనమాట. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. రాగి దోశతో ఏ చట్నీ అయినా బాగానే ఉంటుందండి. నాకైతే మాత్రం టమాటా చట్నీ అంటే చాలా ఇష్టం. ఈ రాగి దోశలు అనేవి చిన్నపిల్లలకి చాలా బలం అనమాట. నెక్స్ట్ వాళ్ళ బోన్స్ కూడా చాలా మంచిది. నేనైతే మా అభిగాని కోసం వీక్లీ ఒక 3 టైమ్స్ చేసి పెట్టుకుంటాను. మార్నింగ్ అలాగే వాడి బాక్స్లో కూడా పెడతా ఉంటాను అనమాట. ఇప్పుడు రాగి దోశలు రెడీ. ఫ్రెండ్, మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి. రాగులతో రాగి దోశ చాలా బాగుంటుంది. చిన్నపిల్లలకైతే మరీ మంచిది. మీరు కూడా ట్రై చేయండి.